ఓం శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అలాగే ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే తారాబాయి హెచ్ సోమనే అనే ఒక బాబా యొక్క సమకాలీనటువంటి భక్తురాల్లో ఒకరు ఈమె బాబాను చాలా దగ్గరగా తన యొక్క జీవనం సాగించింది. అలాగే తన యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. తారాబాయి తన కుటుంబంతో ముంబైలోని గిర్గావ్లో నివసిస్తూ ఉండేది. ఆమె మామయ్య మహాదేవ్ కృష్ణాజీ చావటే బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. తరచూ బాబాను దర్శిస్తూ ఉండేవారు. 1914లో ఒకసారి అతడు షిరిడి వెళ్ళినప్పుడు తారాబాయిని తనతో పాటు తీసుకుని వెళ్ళారు. ఆమె తన స్మృతుల గురించి ఇలా చెప్పారు. ద్వారకామాయి బాబా ద్వారకామాయిలో నివాసం ఉండేవారు. వేప చెట్టు కింద కూర్చునేవారు. ఆయన చిలిమి తాగేవారు. బాబా భగవంతుడని, తినడానికి ఏమి కావాలంటే అది ఖచ్చితంగా నాకు ఇస్తారని నాకు తెలుసు. అందువల్ల నేను పేడా కోసం తరచూ బాబా దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆడుకునేదాన్ని. బాబా నన్ను బేటా ఇలా రా అని పిలిచి పేడాలు ఇచ్చేవారు. అందుకు బదులుగా నేను వారికి బంతిపూలు ఇచ్చేదాన్ని. వారికి బంతిపూలు అంటే చాలా ఇష్టం. అందులోనూ పూలంటే చాలా ఇష్టం. అందులోని బంతిపూలు అంటే మరీ ఇష్టం. ఆయన వేప చెట్టు దగ్గర పెద్ద తోట నిండుగా బంతిపూల మొక్కలు పెంచుతూ ఉండేవారు. బాబా తన గురువు సమాధి అని చూపించిన సమాధిని నేను చూశాను. ఒకరోజు ఆ సమాధి దగ్గర సమృద్ధిగా పెరుగుతున్నటువంటి బంతి మొక్కల నుండి కొన్ని బంతిపూలు కోయడానికి నేను దొంగచాటుగా వెళ్ళాను. బాబా అది గమనించి బేటా గురువు సమాధి దగ్గరకు వెళ్ళవద్దు అని అన్నారు. బాబా నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపడానికి కారణం నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ రోజుల్లో సమాధి దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉండేది. నేను అప్పట్లో ఒక రకమైన దుస్తులు వేసుకునేదాన్ని. అవి ఎక్కడ ఆ దీపాన్ని తగిలి అంటుకుంటాయో అని అక్కడికి వెళ్ళొద్దు అని, అక్కడ ఆడుకోవద్దు అని చెప్పేసి బాబా ఆక్షేపించేవారు. నేను దాని తర్వాత అర్థం చేసుకున్నాను. సమాధి దగ్గరలో ఒక మట్టి దెబ్బ ఉండేది. సాధారణంగా గ్రామాల్లో పక్క పొలాల్లోకి సరిహద్దుగా కనిపించేటువంటిది ఆ మట్టి దెబ్బ. గట్టు అంటారు కదా, అది. బాబా దాని మీద కూర్చుని చిలిమి తాగుతూ ఉండేవారు. వివాహం అయిన తర్వాత నేను, నా భర్త, ఆయన కుటుంబంతో కలిసి మరొకసారి షిరిడి సందర్శించుకున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆహా, ఎంతటి అద్భుతమైనటువంటి కథ విన్నాం చూశారుగా. అలాగే సాయిబాబా యొక్క దయ, కృప ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఈ యొక్క కథ యొక్క తార్కాణం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ఒక కథ నుంచి మళ్ళీ కలుద్దాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. అలాగే ఇంకొక సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించినటువంటి ఇంకో భక్తుని కథను చూద్దాం. సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించినటువంటి తర్కడ్ కుటుంబానికి చెందినటువంటి వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్ అనే ఒక భక్తుడు సాయిబాబా గురించి, సాయి లీలల గురించి, తన తండ్రి గారు స్వయంగా వెల్లడించిన విషయాల గురించి ఆంగ్లంలో ప్రచురించబడినటువంటి గ్రంథం లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద తర్కడ్ ఫ్యామిలీ విత్ శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి అనే గ్రంథంలో, అమూల్యమైనటువంటి గ్రంథంలో ఇవన్నీ పొందుపరిచి మనకు అందించారు. అలాగే ఇంకా మన సాయి లీలలో, సాయి అనుభవాలు, సాయి చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈ యొక్క గ్రంథంలో మనకు దాంట్లో తెలియని విశేషాలన్నీ ఈ గ్రంథంలో ప్రతిక్షేపించారు. అలాగే శ్రీ సాయి తత్వాన్ని, అలాగే లీలా ప్రబోధం ప్రతి అక్షరంలో నిక్షిప్తంగా చేసుకున్నటువంటి ఈ గ్రంథం చదువుతున్నంతసేపు శ్రీ సాయి సాన్నిధ్యాన్ని మనకు అందిస్తుంది. ఆహా, ఎంతటి అమూల్యమైనటువంటి అనుభవాలు తెలుగు అనువాదం మనకు దొరికింది. ఆహా, ఈ తర్కడ్ అయినా మనకు చేసిన సేవ చాలా అపారం. ఓకే, ఇప్పుడు మన కథలోకి వెళితే వీరేంద్ర తర్కడ్ ఆయన గురించి ఆయన ఎలా విధంగా చెప్పుకుంటున్నారో తెలుసుకుందాం. నేను ఈ అనుభవాన్ని గ్రంథస్థం చేసే ముందు అవన్నీ కూడా నా సొంత అనుభవాలు కావని, మా తండ్రి గారైనటువంటి జ్యోతీంద్ర రామచంద్ర తర్కడ్ తాము జీవించున్నప్పుడు ఎన్నోసార్లు మాతో పంచుకున్నవేనని మనవి చేసుకున్నాను. నా చిన్నతనంలో ఆయన తమ అనుభవాలను చెబుతూ ఉండగా
విన్న నాకు అవి అద్భుతమైనటువంటి కథల్లాగా అనిపించేవి. నేను పెరిగి పెద్దయ్యాక శ్రీ సాయిబాబా దివ్యశక్తుల గురించి తెలుసుకున్న తరువాత ఒక సామాన్య మానవుడు తన పూర్తి జీవితకాలంలో పొందడానికి అసాధ్యమైనటువంటి అమూల్యమైనటువంటి అనుభవాలను, ఆధ్యాత్మిక అనుభవాలను శ్రీ సాయిబాబా సాన్నిహిత్యంలో కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే మా నాన్నగారు పొందారని అర్థమైంది. నేను ఎప్పుడూ ఈ అద్భుతమైనటువంటి అనుభవాలను అందరితో పంచుకోవాలని అనుకునేవాడిని. కానీ ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతూ దైనందిన కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండే మనకు ఆధ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం కష్టమే. సాయిబాబా నడయాడిన పవిత్ర క్షేత్రం అనేటువంటి షిరిడీని అనేక సార్లు దర్శించాను. ఆ సమయంలో చాలామంది సాయి భక్తులను కలుసుకున్నాను. నేను కూడా ఒక సాయి నేనా అనే ఒక ప్రశ్న నాలో ఉదయిస్తూ ఉండేది. అలా చెప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది. ఎందుకంటే మా నాన్నగారు అనుభవించిన సాయి పూజా విధానానికి, ఆధ్యాత్మిక మార్గానికి నేను దరిదాపుల్లో కూడా లేను. మా నాన్నగారు జీవించున్నప్పుడు సాయిబాబాతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల నాకు కూడా శ్రీ సాయిబాబాతో అద్వితీయమైన అనుబంధం ఉందని మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు బాబా కార్యక్రమాల్లో తరచూ చురుగ్గా పాల్గొన్న కారణంగా నేను షిరిడీ దర్శిస్తూ ఉంటానని సాటి భక్తులతో చెప్తూ ఉండేవారు. శ్రీ సాయిబాబాలో అంతటి అనుబంధం కలగడానికి మా యొక్క తర్కట్ కుటుంబానికి 3 వ్యక్తులు కారణం. వాళ్ళే మా నానమ్మ శ్రీమతి సీతాదేవి రామచంద్ర తర్కడ్, మా తాతగారు శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్, అలాగే మా నాన్నగారు అయినటువంటి శ్రీ జ్యోతీంద్ర రామచంద్ర తర్కడ్ ప్రధాన కారకులు. శ్రీ సాయిబాబాతో ఈ 3 అనుబంధం 1908 సంవత్సరంలో మొదలై 1918 సంవత్సరం వరకు, అంటే నేను శ్రీ సాయిబాబా సమాధి పొందేంత వరకు ఈ అనుభవం ఫలితంగా మా కుటుంబంలో వారందరికీ శ్రీ సాయిబాబా ఆరాధ్య దైవం అయ్యారు. నేను షిరిడీలో ఉన్నప్పుడు ఎవరైనా సాయి భక్తులు మా నాన్నగారు పొందిన కొన్ని దివ్యానుభూతులను వర్ణించమని కోరినప్పుడు వారి కోరికలు మన్నించి అప్పటికప్పుడు నా మదిలో మొదలైనటువంటి వాటితో పంచుకునేవాడిని. ఇదంతా షిరిడీలో లంగీబాగ్లో జరుగుతూ ఉండేది. ఆ అనుభవాలను విన్న భక్తులు ఆ తరువాత నా పాదాలను నమస్కరించేవారు. వారు అలా చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి పూణే నుండి వచ్చినటువంటి ఒక సాయి భక్త బృందం నన్ను పూణే వచ్చి అక్కడ సాయి భక్తులందరికీ మీ అనుభవాలను వివరించమని చెప్పి నన్ను కోరారు. నేను అందుకు సమ్మతించి నా భార్య పిల్లలతో కలిసి పూణే వెళ్ళాను. 2 గంటల పాటు జరిగినటువంటి ఆ కార్యక్రమం పూర్తయ్యాక నాకు నమస్కారం చేయడానికి అందరూ లైన్లో నిలబడి ఉన్నారు. నేను గృహస్థుడిని. నేను పంచుకున్న అనుభవాలని మా నాన్నగారివి. పైగా వాటిని చెప్పేటప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అదే సమయంలో నేను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చాలా ఖాళీ సమయం ఉంటుందని, ఆ సమయాన్ని మా తర్కడ్ కుటుంబ సభ్యుల అనుభవాలను గ్రంథస్థం చేయడానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది కేవలం శ్రీ సాయిబాబాపై నాకున్నటువంటి భక్తి ప్రేమలను తెలియచేయడానికే. జూన్ 18, 2003 నాటికి నాకు 60 సంవత్సరాలు నిండాయి. ఈరోజు ఆగస్టు 15, 2003 అనగా మన ప్రియతమ భారతదేశపు 57వ స్వాతంత్ర పర్వదినాన నేను ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించాను. ప్రియమైన సాయి భక్తులారా, నేను వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్ చిరస్మరణీయమైనటువంటి శ్రీ సాయి చరిత్ర రచించిన శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ అంతటి వాడిని కానని సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీ సాయిబాబా చరిత్రను 53 అధ్యాయాలుగా గ్రంథస్థం చేయబడిన ఆ పవిత్రమైన గ్రంథాన్ని నేను క్రమం తప్పకుండా పారాయణం చేస్తూ ఉంటాను. ఆ పవిత్రమైనటువంటి గ్రంథంలో మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు తను స్వయంగా చూసి నాకు చెప్పిన వాటిని నేను మీకు సవినయంగా వినిపిస్తున్నాను. ఆ సంఘటనలు జరిగినటువంటి ఖచ్చితమైన తేదీలు కానీ సమయం కానీ మీకు చెప్పలేకపోతున్నందుకు నన్ను మన్నించగలరని కోరుకుంటున్నాను. మా నాన్నగారు 1908, 18 మధ్య సంవత్సరాల్లో మొత్తం 17 సార్లు షిరిడీ సందర్శించారు. ఒకసారి షిరిడీ వెళితే అక్కడ 8 రోజుల నుండి నెల రోజుల వరకు ఉండేవారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ సాయిబాబా మానవాతీత శక్తులను
దివ్య లీలలను ప్రత్యక్షంగా చూశారు. నిజానికి ఆయన తన సెయింట్ జేవియర్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే తన అనుభవాలు వ్రాస్తుంటే ఎంతో బాగుండేది. నా మనసుకు అద్వితీయమైనటువంటి ప్రశాంతతను కలుగజేసే ఈ అనుభవాలు వ్రాయడానికి గల ముఖ్య కారణం శ్రీ సాయిబాబాపై మాకున్న ప్రగాఢమైనటువంటి అలాగే మనఃపూర్వకమైనటువంటి భక్తి శ్రద్ధలు వ్యక్తీకరించడానికే. ఈ గ్రంథం చదివిన తర్వాత నాకు కూడా కొన్ని దివ్యానుభూతులు కలిగి ఉండవచ్చునని మీరు అనుకోవచ్చు. నాకు కలిగిన అనుభవాలు మా నాన్నగారు అనుభవించినంత గొప్పవి మాత్రం ఖచ్చితంగా కాదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకు షిరిడీలో సాయిబాబాతో అనుబంధం ఏర్పడాలని ముందే విధి నిర్ణయించబడి ఉన్నందున నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆయన అనుభవాలన్నీ కూడా ఆయన వివాహానికి ముందు అనగా ఆయన వయసు 14 నుండి 25 సంవత్సరాల మధ్య 14 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండగా జరిగినవి. అటువంటి దివ్యానుభూతులకు పొందిన తర్వాత కూడా మా నాన్నగారు సంసార జీవితంలో ఎందుకు అడుగుపెట్టారని నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఒకవేళ అలాగే జరిగి ఉంటే అప్పుడు నేనే ఉండేవాడిని కాదు కదా, ఈ పుస్తకం కూడా వెలుగులోకి వచ్చేది కాదు కదా అని ఒక్కసారి ఆలోచించుకుని మా నాన్నగారికి ధన్యవాదాలు తెలుపుకున్నా. అలాగే తర్కడ్ కుటుంబం పరిచయం ఏ విధంగా ఉన్నదో కుటుంబం పరిచయం చేసుకున్నాం ఒకసారి. ఈ యొక్క తర్కడ్ మాటలోనే విందామండి. ఆయన సొంత ఊరు పసై కోట, ఫోర్ట్ ఆఫ్ బసైల్ దగ్గరటువంటి తర్కడ్ గ్రామం. అందుచేత మా ఇంటి పేరు కూడా తర్కడ్ అయ్యింది. చారిత్రాత్మకంగా మా పూర్వీకులు గొప్ప మరాఠా యోధులైనటువంటి చిమ్నాజీ అప్పా గారితో కలిసి వసాయి కోట యుద్ధంలో పోర్చుగీసు వారిని వ్యతిరేకంగా పోరాడారు. ఆ యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. మా పూర్వీకుల ధైర్యసాహసాలు గుర్తుగా చిమ్నాజీ అప్పారావు తర్కడ్ గ్రామాన్ని వారికి జాగీర్గా ఇచ్చారు. తర్వాత కాలంలో మరాఠాల నుండి ఆ కోటను ఆంగ్లేయులు తమ వశం చేసుకున్నారు. మా ముత్తాత నాన్నగారులైనటువంటి శ్రీ పాండురంగ తర్కడ్ తన నివాసం తర్కడ్ నుండి ముంబాయికి మార్చారు. ఆయన చౌపాటీలోని చర్నీ రోడ్లో విల్సన్ కాలేజీ దగ్గర బంగ్లా కట్టుకున్నారు. పాండురంగ గారికి 2 కొడుకులు, దబోడా మరియు ఆత్మారాం. వీరిలో దబోడా ప్రముఖ వ్యాకరణవేత్త. ఆయన మరాఠీ మాతృభాష అయినటువంటి ఆయన వారి కోసం ఆంగ్లంలో తప్పులు లేకుండా చక్కగా మాట్లాడడానికి వ్రాయడానికి ఉపయోగపడేలా ఆంగ్ల వ్యాకరణ పుస్తకాలను వ్రాసారు. 2వ కుమారుడు ఆత్మారాం వృత్తి విద్య వైద్యుడు. అప్పట్లో ముంబై వైస్రాయ్ కుటుంబం వైద్యుడిగా కూడా ఉన్నాడు. అలాగే మా తాతగారైనటువంటి శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్ కాటన్ టెక్స్టైల్ రంగంలో స్పెషలిస్ట్ మరియు కఠావ్ గ్రూప్ మిల్లులకు సెక్రటరీ. ఆయన బాంద్రాలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆయనకు శ్రీ షిరిడి సాయిబాబాతో పరిచయం ఏర్పడింది. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. అంతేకాకుండా ఆయన దానికి మొట్టమొదటి కోశాధికారిగా కూడా పనిచేశారు. ముంబై మరియు మహారాష్ట్ర ప్రజలకు బాబా సందేశాలను అందిస్తున్నటువంటి దాసగన్ మహారాజ్కు ఆయన సాధ్యమైనంత సహాయం చేస్తుండేవారు. మీరు షిరిడీని సందర్శించినప్పుడు బాబా సమాధి మందిరంలో బాబా భక్తుల ఫోటోల మధ్యలో వారి ఫోటోలు కూడా చూడవచ్చు. స్వర్గీయ అన్నా సాహెబ్ దబోల్కర్ రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలో మనకు ఆ కాలంలో షిరిడీలో జరిగినటువంటి బాబా లీలల యొక్క సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్రలో 9వ అధ్యాయం తర్కడ్ కుటుంబానికి శ్రీ సాయిబాబాతో కల అనుభవాలను తెలియజేస్తుంది. ఆ అధ్యాయంలో ప్రస్తావించినటువంటి నా బాబాసాహెబ్ తర్కడ్ మా తాతగారు, శ్రీమతి తర్కడ్ మా నానమ్మ గారు, వారి కుమారుడు జితేంద్ర రామచంద్ర తర్కడ్ మా నాన్నగారు. నేను చెప్పబోయే అనుభవాలు ఎక్కువగా మా నాన్నగారు జ్యోతీంద్ర గారివి. ఆయన 1895 జూన్ 15వ తేదీన జన్మించి 1965 ఆగస్టు 16వ తేదీన మరణించారు.
రచయిత పరిచయం. నా పేరు వీరేంద్ర జ్యోతిరాజ్ తర్కడ్. జ్యోతీంద్ర రెండవ కుమారుణ్ణి. వృత్తిరీత్యా నేను ఇంజనీర్. నేను క్రాంప్టన్ గ్రీవ్స్ సిమన్స్ ఇండియా లిమిటెడ్ అనే 2 కంపెనీల్లో మేనేజర్ హోదాలో పనిచేసి ప్రస్తుతం పదవి విరమణ చేసి శాంతాక్రజ్లో ఉంటున్నాను. పదవి విరమణ చేసిన తర్వాత నేను చాలా కాలం సాయి యొక్క గ్రంథాలు రచించడంలోనే నా యొక్క జీవితం అంతా గడిపాను. అలాగే ప్రియమైన సాయి భక్తులారా, ఈ గ్రంథం చదివిన తర్వాత శ్రీ సాయిపై మీకున్నటువంటి భక్తి ప్రేమలను పరస్పరం పంచుకోవడానికి మనం తప్పక కలుసుకోవాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఈ కథ మీకు నచ్చినట్టయితే, అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఇది మరికొంతమంది సాయి భక్తులకు అందేలా షేర్ కూడా చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే ఈరోజు మనం చూడబోయే కథ షిరిడి సాయి యొక్క సమకాలీన భక్తులు అనేటువంటి ఒకరండి తమ్మాజీ అనే ఒక మహాభక్తుడి కథ చూద్దాం. తమ్మాజీ షిరిడి నివాసి. యుక్త వయసులో ఉన్నప్పుడు కుస్తీలో బాగా ఖ్యాతిగాంచాలని ఆయన ఆశయంగా ఉండేది. కానీ ఆయన తల్లిదండ్రులు ఆర్థికంగా పేదవాడినందువల్ల పాలు అలాగే పండ్లు అనేటువంటి పౌష్టికాహారం అతనికి అందించలేకపోయేవారు. అటువంటి ఆహారం కఠినమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి కుస్తీ పోటీలకు చాలా అవసరం. ఏది ఏమైనా తన లక్ష్యాన్ని సాధించడానికి పట్టుతో ఆయన ఎంతోమంది భక్తులను బాబా చాలా డబ్బులు ఇస్తారు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతాను అని కూడా అన్నాడు. అనుకున్నట్లుగానే బాబా దగ్గరికి వెళ్ళి గొప్ప మల్లయోధుడు కావాలన్నటువంటి తన కోరికను చెప్పాడు. బాబా ఓపిగ్గా అతను చెప్పిందంతా విని, యోగుల సాధువుల ధనం మీద ఆధారపడడం మంచిది కాదు. నీవు కొంత పొలం ఉంది కదా, పోయి దాన్ని జాగ్రత్తగా దున్ను. నీ పొలంలో కుండ నిండా ఇత్తడి నాణాలు ఉన్నాయి అని బాబా అన్నారు. బాబా మాటలకు ప్రమాణంగా తీసుకుని మర్నాడే తమ్మాజీ తన పొలంలో శ్రద్ధగా దున్నడం మొదలుపెట్టాడు. బాబా ఆశీస్సులతో తను ఖచ్చితంగా చేస్తున్న పనిలో విజయం సాధిస్తానని తనకి తెలుసు. అందువలన మల్లయోధుడు కావాలన్న తన ఆలోచనలు వదిలిపెట్టాడు. అయితే చెప్పినంత తేలిక కాదు చేయడం. తనకు చాలా కొంచెం పొలం మాత్రమే మిగిలి ఉంది. తమ్మాజీ రుణదాతలు చాలా వరకు తమ స్థలాన్ని జప్తు చేసుకున్నారు. ఆనాటి ప్రజలు చాలామంది బ్రిటిష్ పరిపాలన అందరికీ న్యాయబద్ధమైందని అనుకునేవారు. అయితే రుణదాతలు రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని వారి దగ్గర భూమిని సంతకాలు చేయించుకునేవారు. ఆ విధంగా వాళ్ళు విస్తారంగా భూములను ఆక్రమించుకునేవారు. అందువలన చాలని డబ్బుల కోసం రైతులు తమ సొంత భూముల్లోనే పనిచేయాల్సి వచ్చేది. ఇదంతా గమనించిన తమ్మాజీ రైతులు తెల్లవారింది మొదలు చీకటి పడే వరకు పనిచేసిన చాలా దయనీయమైనటువంటి పేదరికంలో మగ్గిపోతున్నారని అర్థం చేసుకుని తనకున్న తక్కువ పొలంలోనే మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి పనిచేసి మంచి దిగుబడి సాధించాలని కోరుకున్నాడు. అలాగే సాధించాడు. తర్వాత రుణదాతల వద్ద నుండి తీసుకున్నటువంటి మరికొంత భూమిని బాడుగు తీసుకున్నాడు. ఆ పొలంలో తనతో పాటు తన కుటుంబం అంతా రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేశారు. బాబా దయ వల్ల గోదావరి నీళ్లు కాలువల ద్వారా షిరిడి పొలిమేరల వరకు వచ్చాయి. దీనివల్ల రైతులకు చాలా మేలు జరిగింది. దీని ఫలితంగా విస్తారమైన దిగుబడి కూడా వచ్చింది. అలాగే తమ్మాజీ పొలాలు బాగా అభివృద్ధి చెందాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే ఇంకా ఎన్నో పొలాలు కొనుగోలు చేశాడు. అలా ఇంచుమించు 150 ఎకరాల భూమిని సంపాదించాడు. అతని కుటుంబం బాగా వృద్ధి చెంది ఐశ్వర్యవంతులయ్యారు. ఒకవేళ నేను ఆయన మాట లక్ష్య పెట్టకుండా ఉంటే నాకు నా కుటుంబానికి ఏమి జరిగి ఉండేదో నిజంగా నాకు తెలియదు. ఇదంతా సాయిబాబా ఆశీర్వాదం వల్లనే సాధ్యమైనది. సరైన మార్గం చూపించినందుకు సాయిబాబాకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను అని తమ్మాజీ పేర్కొన్నారు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి కథ విన్నామో చూశారు కదా. ఒక సాధారణ వ్యక్తి ఏ విధంగా సాయిబాబా యొక్క
ప్రేమకు పాత్రుడయ్యారు అనే దాన్ని మనం ఇప్పుడు చూసాము. అలాగే మనం కూడా మన యొక్క ధర్మబద్ధంలో మన యొక్క సమస్యలను తీర్చుకుంటూ వెళ్ళి, అలాగే మనకు ఎదుటివారికి ఎంతో కొంత సహాయం చేయడం వల్ల మనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరంగా చూపిస్తారు అనే దాన్ని మన సాయిబాబా ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అలాగే ఒక డాక్టర్ సాయిబాబా భక్తుడు ఏ విధంగా అయ్యారు, అలాగే ఆయన యొక్క భక్తి ప్రబుద్ధులు ఏ విధంగా చాటారు సాయిబాబా అనే గురించి దీనికోసం మనం ఈ ఒక కథలో తెలుసుకుందాం. డాక్టర్ తల్వేల్కర్ బాబా భక్తుడు. అతని బాబా పట్ల ఎంతో భక్తి, అంటే డాక్టర్ అయి ఉండి మందుల మీద ఆధారపడకుండా బాబా ఊదియే అత్యంత శక్తివంతమైన ఔషధమని నమ్మేవారు. ఒకసారి అతను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతన్ని ఆశీర్వదించి ఊది ఇచ్చారు. ఆ ఊదిని తను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. తర్వాత అతను ఇండోర్లో ఉన్నటువంటి తన వైద్య వృత్తిని ప్రారంభించుకున్నాడు. అతడు బాబా పూజ చేసిన తర్వాతనే తన వద్దకు వచ్చే రోగులను పరీక్షించి చికిత్స చేస్తూ ఉండేవారు. బాబా కృపతో అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎంతోమంది రోగులకు వాళ్ళ యొక్క రోగాలు నయం చేయడం, దీనివల్ల కొద్ది కాలంలో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఒకరోజు జబ్బు బాగా ముదిరిపోయినటువంటి ఒక రోగి అతని బంధువుల చివరి ప్రయత్నంగా వైద్యం కోసం తల్వైల్కర్ దగ్గరకు వచ్చారు. అప్పటికి ఎంతోమంది వైద్యులు అతన్ని చికిత్స చేసి విఫలమయ్యారు. ఆ రోగి జీవితకాలం చర్మాంకంలో ఉన్నప్పటికీ బంధువులు డాక్టర్ తల్వైల్కర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రోగిని అతని వద్దకు తీసుకుని వచ్చారు. తల్వైల్కర్ రోగి బంధువులను భయపడవద్దని ఓదార్చి రోగి కొన్ని ఔషధాలు ఇచ్చి, బాబా మీదే వల్లే ఇతను రక్షింపబడగలడు, ఇతనికి న్యాయం చేయండి అని చెప్పి బాబాను ప్రార్థించాడు. తర్వాత రోగి బంధువులకు 3 ఊది పొట్లాలు ఇచ్చి రోజుకొక పొట్లం చొప్పున ఊది నీళ్లలో కలిపి రోగి చేత వరుసగా 3 రోజులు తాగించండి అని చెప్పారు. వాళ్ళు తల్వైల్కర్ సూచించినటువంటి విధంగా 3 రోజులు ఊది నీళ్ళలో చేసి రోగి చేత తాగించారు. అయితే అలా జరుగుతూ ఉండగా ఆయనకి స్పృహలోకి వచ్చడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లో అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యి కోలుకున్నాడు. చివరిగా ఆ వ్యక్తి పరీక్ష చేయించుకోవడానికి వచ్చినప్పుడు డాక్టర్ తల్వైల్కర్, నీ జబ్బును నయం చేసి నిన్ను రక్షించింది నేను కాదు అని చెప్పి అతన్ని షిరిడీ తీసుకుని వెళ్ళాడు. మసీదులో అడుగు పెడుతూనే అతనికి బాబాను చూపిస్తూ, మరణం నుండి నేను రక్షించింది ఈయనే అని ఎంతో గర్వంగా చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి పరుగున వెళ్ళి తనపై పడి సాయిబాబా పాదాలు పట్టుకుని తన యొక్క కృతజ్ఞతలు తెలిపాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.